హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మన చికెన్ షాప్కి కోళ్ళ కోసం అయితే ఇంకో ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయితే అవుతుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మనం దేవరపల్లి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి, పెట్రోల్ బంక్ ఉంటుంది రైట్ సైడ్. పెట్రోల్ బంక్ అయితే కనిపించలేదు, ఇక్కడ బోర్డు ఉంటుంది చూసారు, ఇది అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడైతే టైము 3:15 అలా అయితే అవుతుంది. నైటే వెళ్దాం అనుకున్నా, అంటే ఈవినింగ్ టైం వెళ్దాం అనుకున్నా, కానీ కాకపోతే సూపర్వైజర్ రావడం లేట్ అవుద్దా అని చెప్పాడు. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే ఆనందపురం అయితే వచ్చేసాం మనం. ఆనందపురం బంక్ లెఫ్ట్ సైడ్. ఇదంతా ఆనందపురం సెంటరు. అంటే నేను ఇంకా మొత్తం అయితే మీకు చూపించలేదు, లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ప్రతి వీడియోలో అవి అలా చూపిస్తుంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మొత్తం దారి మొత్తం అయితే నేను మొత్తం అయితే చూపించలేదు, కొద్దిగా చూపించాను. చూడండి ఫ్రెండ్స్, అదైతే ఆంధ్రప్రదేశ్ సెంటర్ అయితే దాటేసాము. ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఒక ఫామ్ ఉంది. కురవాడ ఊరు దగ్గరికి అయితే మనం వచ్చేసినట్టే. మీకు లాస్ట్ టైం చూపించాను కదంటే ఇక్కడ ఫామ్స్ ఉంటాయని చెప్పేసి, అప్పుడు సరిగ్గా అయితే మీకు కనిపించుండవు. ఇప్పుడు లైటింగ్ కదని కొద్దిగా కనిపిస్తాయని చూపించాను, ఇప్పుడు కూడా సరిగ్గా అయితే కొద్దిగా కనిపించలేదు. కొద్దిగా లైట్గా అయితే కనిపించాయి. ఇక్కడ రైట్ సైడ్ ఇల్లులు అవి ఉన్నాయి. లాస్ట్ వీడియో అయితే మనం వెళ్ళాం కదా, సేమ్ ఆ ఊరే, కాకపోతే ఆ ఫామ్ కాకుండా ఇంకో దాని పక్కన ఇంకో ఫామ్ అయితే ఉంటుంది. అక్కడికైతే మనం వెళ్తున్నప్పుడు అయితే మీకు చూపిస్తానులేండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, గ్రీన్ కలర్లో కురవాడ అనే ఊరు అయితే కనిపిస్తుంది. బోర్డు సరిగ్గా అయితే కనిపించినట్టుంది. ఇక్కడ రైట్ సైడ్ అయితే మనం కురవాడ ఊర్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ రైట్ సైడ్ కట్ అవుతాం. లాస్ట్ వీడియోలో అయితే మీకు అయితే ఇవన్నీ చూపించాను. అక్కడైతే చూడండి, అది ఈవినింగ్ టైం కాబట్టి మీకు మొత్తం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్లో ఫామ్ కనిపించింది కదా. లాస్ట్ టైం అయితే మనం ఈ ఫామ్కే వెళ్ళాం. మనం చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం బార్డ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినట్టున్నాయి, పంపించేసారు. లోడ్ అయిపోయి మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ మనకు కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కట్ అవ్వాలి. మనం ఇప్పుడు వెళ్ళే ఫామ్కి ఇక్కడ కట్ అవ్వాలి రైట్ సైడ్. అలా కట్ అయ్యి కొద్ది ముందుకు వెళ్తే మనకు ఫామ్ అనేది వస్తుంది. అలా మనం ముందుకెళ్ళగా ఇక్కడ ఒక బండి అయితే లోడ్ అయితే అవుతుంది. ఆల్రెడీ నేనైతే ఫోన్ చేశాను సూపర్వైజర్కి. నేను రాకపోతే 2 బళ్ళు అయితే లోడ్ అయితే అయిపోయాయంట. ఇది లోడ్ అవుతుంది, నువ్వు తొందరగా రమ్మని ఫోన్ చేస్తే నేనైతే, మాకు దగ్గరేలేండి, మా ఊరి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేవచ్చు. ఇంకా అంటే దీనికన్నా ముందు బండి లోడింగ్ అయినప్పుడు ఫోన్ చేశారు. అది కంప్లీట్ అయిపోయి ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయ్యేసరికి అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడే వచ్చాను. అలాగా చూడండి, బొలెరో లోడింగ్ అయితే ఇప్పుడు అవుతుంది. 15 34 2 17 కోళ్ళు అంటే 2.1 లాస్ట్నా? 2.1 కంప్లీట్ అయిపోద్ది ఇవాళ. $500 లెక్క తేలదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు లోడ్ అవుతుంది కదా. దీనికైతే మొత్తం 32 బాక్సులు అంటే బాక్స్కి 17 కోళ్ళ కంటే మొత్తం 544 కోళ్ళు అయితే అవుతున్నాయి ఈ బొలెరోకి లోడింగ్. అప్పుడైతే ఒక దగ్గర ఒక 10 బాక్సుల దగ్గర అయితే అయిపోయాయంట. మిగతా ఇంకో 10 బాక్సులు అంటే ఇంకో 22 బాక్సులు అయితే వేయాలి. ఇంకొక మహా అయితే ఒక అరగంటలో అయితే అయిపోతాయి. ఇదంతా చీకటిగా ఉండడం వల్ల అయితే మీకు అయితే ఏం కనబట్టలేదు. ఎందుకు చీకటిగా ఉంటుందంటే లైట్లే వేసుకోవచ్చు, కాకపోతే లైట్లు వేయడం వల్ల ఈ కోళ్ళు అనేవి అటు ఇటు ఎగురుతుంటాయి. మనకి కాటా కూడా మనకి సరిగ్గా తెలియదు. అందుకని చెప్పేసి లైట్ మొత్తం ఆఫ్ చేసి లోడింగ్ అయితే వేస్తుంటారు. మనకి అంటే ఈ వెహికల్ చూపించాను కదా, ఆ వెహికల్లో మనకి బాక్సుల్లో వేసుకోవడానికి కూడా మనకు సింపుల్గా అయితే ఉంటుంది చీకట్లోనే. ఎందుకంటే లైటింగ్ ఉంటే ఆ బాక్సుల్లోకి వేసేటప్పుడు కూడా తిరిగి మళ్ళీ వెనక్కి దూకేస్తుంటాయి, డబుల్ పని అవుతుంటుంది. అందుకని చెప్పేసి మొత్తం లైట్లు ఆఫ్ చేసి మొత్తం లోడింగ్ అయితే అవుతుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే తీయరు. ఒకవేళ అంటే వెళ్తున్నప్పుడు తీసినా సరే అవి ఫామ్లో మనకు దొరకవు. అలానే లోడింగ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ ఎండప్పుడు వీటిని ఎక్కడికన్నా ట్రాన్స్పోర్ట్ చేసామనుకోండి, ఎండప్పుడు వీటిని తీసుకెళ్ళడం వల్ల ఇవి చనిపోతుంటాయి. అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో అయితే ఇవి లోడింగ్ అది చేయరు ఎక్కడ కూడా, ఏ ఫామ్లో కూడా. ఏదైనా సరే ఈవినింగ్ టు ఎర్లీ మార్నింగ్ 6 వరకే, అంటే
ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 ఈ మధ్య లోపలే ఈ మొత్తం లోడింగ్ అనేది జరుగుతుంటుంది. నాకు బోల్డ్ ఎన్ని కోళ్ళు వేసుకుని నాకు 500 బాయిలర్ వేసుకుని పర్లేదు. ఇంకా ముందు కౌంటర్ కట్టవచ్చు. ముందు నుంచి చూసారు బల్లెట్టిన బల్ల తీసి రేకులేసి కౌంటర్ కట్టవచ్చు అక్కడ మళ్ళీ. ఎవరిది బండి ఇది? సిటీనా? నారాయణ ఎంత రూపాయి ఎంత వేసుకుంటాడంటవా? లెక్కలు తెలియదా? ఓనర్కి ఇంటికి వస్తుంది. ఓన్ ఇంటికి వస్తుంది. నీకు ఐడియా ఉన్నాము. త్వరపడి దాంట్లో చేస్తామంటారు కదా వాళ్ళ దగ్గర నారాయణ కోళ్ళు చేస్తారు కదా ఆ లెక్క మీద. అందువల్ల ఆయన కోళ్ళు కావాల్సి వాళ్ళ దగ్గర కోళ్ళు లేనప్పుడు కోళ్ళు కావాల్సి మన దగ్గర వచ్చి పండిస్తుంటాడు. అలా లేదు చేసుకుంటారు లెక్కల మధ్యలో. తీసామ్మా 355. కోటపోయి అంటే మరి అన్లోడింగ్ ఎక్కడ ఉంటుంది ఇది బండి? అన్లోడింగ్ ఎక్కడ ఉంటాయంట? బాను చేస్తాను మానేసాడా? అదే వచ్చేవాడు వస్తున్నాడు అలాగనే. బండి కొన్నాళ్ళు కానీ మళ్ళీ నాకు ఎక్కడ కనిపించలేదు. అప్పుడు కనిపించాడు. తమ్ముడు మెయింటైన్ చేస్తాను. లాప్ వేసాడు కదా పోతుంది. కొద్ది కాటలు తిప్పండి. బుట్టను తిప్పండి సరిపోదు. తీసేయండి 33 కేజీలు. ఇరవై 23 బాక్స్ అది బాక్స్ వేసి అయిపోయింది అన్న. 23 అంటే ఎన్ని కోళ్ళ? 391. ఎక్కడ దిగుతుంది అని అనలడం? సిటీలోనే. చూసండి 32 నువ్వే దించుకోవాలా? లేబర్ అవుతారా ఇంకా కావాలా? ఉన్నాడా? ఇంకా పర్లేదు. ఎన్నో 10 పాయింట్లు ఉంటాయా?
అలాగా 4 పాయింట్లు 4 పాయింట్లు అలాగే పర్లేదు, ఎక్కువ పాయింట్లు అయితే తిరగబడితే సరఫరా తీరిపోద్ది. అవి తీసి మళ్ళీ కాటేయాలంటే మరీ ఇబ్బంది. తీసి 20 కోళ్ళకి 30 కోళ్ళు తీసి కాటేసి కాట ఆపుదాం పడుతుంది. ఇంకా ఎంత అవుతుంది బుట్ట? ఎంత అవుతుంది? 23 కేజీలు. అక్క ఫోన్ పే నెంబర్ చెప్ప. తమ్ముడు కూర్చుంటారా? ఇక్కడ ఫోన్పే నెంబర్ ఎందుకంటే అంటే లోడింగ్ డబ్బులు తీసుకుంటారు. అంటే 100 కోళ్ళకి 50 రూపాయలు అయితే తీసుకుంటారు. అలాగా ఎన్ని కోళ్ళు అయితే అన్ని 50 అయితే తీసుకుంటారు. ఎన్ని 100 కోళ్ళు అయితే అన్ని 50 లెక్క పరంగా అయితే తీసుకుంటారు వాళ్ళు లోడింగ్ ఛార్జ్. నేను వచ్చి కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఆ బండి లోడింగ్ అయితే అయిపోయింది. అది అయిన తర్వాత మా బండి కూడా లోడింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇందాక మనం ఇలా కట్ అయ్యాం కదా, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి అయితే కట్ అయిపోదాం. మనదైతే ఎక్కువసేపు ఏమి ఉండదు, ఒక పావు గంట 20 నిమిషాలు అయితే మన లోడింగ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే నా బండి లోడింగ్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేనే లోడింగ్ అయితే వేసుకోవాలి. అందువల్ల అయితే వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. ఈసారి ఎప్పుడైనా సరే వేరే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళినప్పుడు అయితే వాళ్ళని లోడింగ్ వేయమని చెప్పి నేనైతే ఈసారి వీడియో తీసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం అయితే అలాగా స్టార్ట్ అయిపోయి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది, ఇంకా చీకటిగానే ఉంది, తెల్లవారుజాము అవ్వలేదు. అలా అయితే మనం స్లోగా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి లైట్ అయితే ఏదో అలాగా ఆన్లోనే ఉంది, అటు కదలలేదు ఇటు కదలలేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆన్లోనే అయితే ఉండిపోయింది. అదేంటనే చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇదేదో పెద్ద లారీలాగా ఉంది, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయితే అయినట్టుంది. చూడండి మొత్తం క్యాబిన్ మొత్తం నుజ్జు అయిపోయింది. ఏ టైంలో యాక్సిడెంట్ అయింది అయితే మనకు తెలియదు. అందుకే మనం స్లోగా వెళ్ళడం మంచిది ఏ వెహికల్ తీసినా సరే. మళ్ళీ రిటర్న్ అయితే ఆనందపురం సెంటర్కి అయితే మనం వచ్చేసాం. ఎక్కడ ఒక్క మనిషి కూడా లేరు. 5:30 టైం అయింది కానీ ఇంకా ఎవరు కనిపించలేదు, ఏ షాపులో కూడా తీయలేదు. అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక టీ షాప్ అయితే ఉంటుంది రండి, అక్కడైతే అది ఒకటే ఓపెన్ చేస్తారు. ఎర్లీ మనం టీ షాపే కదా ఎక్కువ మంది తాగేది. చూడండి ఇక్కడ రైట్ సైడ్ పెట్రోల్ బంక్, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకు. అలా స్లోగా చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఎక్కడ ఒక మనిషి కూడా కనిపించలేదు. ఇలా షాపుల ముందునైతే లైట్లు అయితే వేసి అలా వదిలేశారు. అలా అయితే స్లోగా మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్లో చూడండి గోడ కనిపిస్తుంది కదా, ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది. లోపలికి మనకైతే చూపించడానికి అయితే అవ్వలేదు, ఆ గోడ ఒకటి కనిపించింది. మొత్తం ఎప్పుడో పురాతనమైన శివాలయం అది. అలా అయితే మనం ముందుకైతే వెళ్ళిపోతాం. ప్రజెంట్ అయితే మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా, ఇది కొత్తగా కట్టిన టెంపుల్, లైటింగ్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పేసి. చూడండి చాలా బాగుంది కదా లైటింగ్. అంటే నాకు ఈ గోడకు పెట్టిన లైటింగ్ అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు ఈ వీడియో సరిగా కనిపించలేదులేండి, చాలా బాగుంది అది. అంటే ఆ లైటింగే డిజైన్ లాగా ఉంది. అలాగైతే మనం ముందుకైతే వచ్చేసాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైము 6 అవుతుంది. చీకటి మొత్తం పోయి వెలుతురుగా అయితే ఉంది, అందుకే బండి లైట్లు అవి కూడా ఆఫ్ చేశాను. చూడండి అయితే మనం ప్రజెంట్ అయితే అలా కాశీపురం ఊరు దగ్గర వరకు అయితే వచ్చేసాం. ఇది కాశీపురం ఊరు ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడైతే నూకలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. నూకలమ్మ తల్లి టెంపుల్ ఇది లెఫ్ట్ సైడ్లోనే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇంకా స్ట్రీట్ లైట్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి. లైట్గా కొద్దిగా చీకటిగా ఉందండి, తెల్లవారుజామున ఇలానే కదా ఉంటుంది. అండ్ మొత్తం ఇక్కడ కూడా జనాలు అయితే పెద్దగా, ఇది కూడా సెంటర్, ఇక్కడ కూడా జనాలు అయితే పెద్దగా ఎవరో తిరగలేదు. వస్తారు ధీమాగా, ఎండాకాలం కదా ఇప్పుడు, నైట్ టైం మస్తుగా పడుకుంటారు, చల్లగా ఉంటుంది కదా ఫ్యాన్లో వేసుకొని. మధ్యాహ్నం పూట ఎలానే పడుకోరు. అలా వచ్చేసి మా షాప్లో అయితే బర్డ్స్ అన్లోడ్ అయితే చేసేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకైతే కొత్తగా ఏమైనా చూపించానని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లిఫ్టింగ్ అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే నైట్ టైం కదా అయ్యింది. అక్కడ మనకి కనిపించింది కదా మనకి రెడ్గా చిన్న చుక్కలాగా, అది ఒకటే మనకు కనిపిస్తుంది. అంటే అది బరువు వేసినప్పుడు ఎన్ని కేజీలు వచ్చిందని చెప్పి సూపర్వైజర్ అయితే రాసుకుంటారు. అంటే పట్టుకి 15 కోళ్ళ, 17 కోళ్ళ, 10 కోళ్ళ అని వేసుకున్న తర్వాత అవి నోట్ చేసుకుంటారు సూపర్వైజర్. అవి మళ్ళీ బండిలో అయితే లోడింగ్ అయితే చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలానే ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.